తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నాయకుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తొలి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య 60వ జన్మదిన వేడుకల వనస్థలిపురంలోని శాంతినికేతన్ ఫౌండేషన్ లో మతిస్థిమితం కోల్పోయిన 60 మందికి అన్నం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, తన జన్మదినం పురస్కరించుకుని శాంతినికేతన్ ఫౌండేషన్ లో అన్న వితరణ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక దినాల్లో వారి స్థానికంగా ఉన్న ఫౌండేషన్ ఆశ్రమాలలో వారి ఆర్థిక పరిస్థితిని బట్టి తోచినంత సహాయం చేయవలసిందిగా తమ యూనియన్ జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఇంతమంది మతిస్థిమితం లేని వారిని, అనాథలను తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకున్న శాంతినికేతన్ ఫౌండేషన్ యజమానికి, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రమంతటా తమ జన్మదిన వేడుకలను తనపై ఉన్న అభిమానాన్ని తెలుపుతూ అనేక కార్యక్రమాలు నిర్వహించిన జిల్లాలో ఉన్న యూనియన్ నాయకులకు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ముట్లపల్లి కుమార్ అనే మీరు సోమయ్య గారు సార్కు సోమయ్య సార్కి వాళ్ళు నాకు కొన్ని డిమాండ్లు ముందులే పెడతాను. కంపల్సరీగా చేస్తాను, సమాజానికి ఉపయోగపడి. అదే సార్, చాలా ఉన్నాయి కదా సార్. ఇప్పటికి కూడా అమ్ముడైపోయినాడు సార్. వాడిదేమో అదేమో ఈ జగన్ టీవీ, ఇదేమో టీడీ వాళ్ళ టీవీ, అట్లా అయిపోయింది అసలు. అట్లా లేకుండా ఇంతకుముందు ఎన్టీవీ కొంచెం మీద ఇచ్చేవాడు, ఈ మధ్య ఎన్టీవీ కూడా అమ్ముడైపోయినట్టు. నా పేరా బాలేశ్వర్. శాంతిని కదా रेल प्रसाद इंकोటి ఏపీ పూర కొంచెం దగ్గర ఉన్న వీడియో రెడీ. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి శ్రీ మామిడి సోమయ్య గారు, వీరు సీనియర్ జర్నలిస్ట్గా సేవలు అందిస్తూ మరియు వారి తోటి జర్నలిస్టుల యొక్క సాధక బాధకాలను అధిగమించడం కోసమని స్టేట్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ వర్కింగ్ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నారు. ఇటువంటి మహోన్నత వ్యక్తి మన మధ్యలో ఉండి ఇక్కడ శాంతినికేతన్ మానసిక వికలాంగుల ఆశ్రమానికి విచ్చేసి ఇక్కడ ఉన్న వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క జన్మదినోత్సవ వేడుకలను మానసిక వికలాంగుల మధ్యన జరుపుకుంటున్నందుకు ముందుగా వారిని, వారి యొక్క అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంస్థకి విచ్చేసి వారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నందుకు వారికి మా సంస్థ తరఫున చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మనకే అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు, బర్త్డే. నేను జర్నలిస్టుగా గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాను. అంటే వృద్ధుల ఆశ్రమం, అనాథ ఆశ్రమం లేదా పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి అప్పుడప్పుడు అంటే అకేషన్ని బట్టి ఇట్లాంటి భోజన ఏర్పాటు చేయడము, లేకపోతే వస్తువులు ఇవ్వడము అట్లాంటివి చేస్తుంటాను. ఈరోజు నా బర్త్డే కాబట్టి ఇక్కడ
శాంతినికేతన్లో మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీకు దిక్కు లేదు అనాథలుగా అనుకుంటున్న మీరందరూ మీకు అందరికీ అండగా కనిపించని దేవుడు ఒకరుంటారు, కనిపించే దేవుడు వీరు మీకు ఎల్లకాలం మీతో ఉంటూ మీకు ప్రతిరోజు కూడా సేవలు చేస్తున్నందుకు ముందుగా మన బాలేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు. ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో కొద్దిమంది ఉంటారు. పేదలకు సహాయం చేయడం, పేదలను ఆదుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు కాబట్టి వారే దేవుడు అనుకోవాలి. మీరందరూ వీరి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ శాంతినికేతన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆశ్రమంలో మీరందరూ ఆశ్రయం పొందుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అట్లాగే మీ అందరికీ సేవలు చేస్తున్న బాలేశ్వరం గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ వారికి చిన్న సత్కారం చేయడం జరుగుతుంది. హాఫ్ కప్ పెట్టి అంతే. మిగిలితే మళ్ళీ ఖర్చు ఓకే ఓకే ఓకే. ఇది అయినాక స్వీట్ పెడదాం. ఇంకా కొంచెం